ఓన్లే మంచిదైంది నువ్వు బాబు చిన్నమ్మ గారి కోసం కాపాడడానికి వచ్చావు. ఎలాగైతేనే మా చీర సాయంతో డాబా మీద నుంచి దిగడం తెలిసింది నీకు. నువ్వు ఆ చీర సాయంతో కిందకి దిగొచ్చావా? సరేలే, ఇంకోసారి నువ్వు ఇరుక్కుపోతే నిన్ను కాపాడడానికి నేను రానే రాను. ఇక ఇవాల్టి నుంచి నీకోసం ఏ పని చేయను. ఏయ్ పిల్ల, తనేదో నీకు సహాయం చేయాలనొస్తే తను చేసిన ఉపకారాన్ని గుర్తించడానికి బదులు తనకే నీ పొగరు చూపిస్తున్నావా? చూసారా అత్తయ్య, దీని మీద జాలిపడి మీరు నన్ను తలుపు తీయమని చెప్పారు. తీరా ఇచ్చూస్తే ఇవాళ సాగర్ ముందు పొగరుగా మాట్లాడినట్టే రేపో మాపో మీ పట్ల కూడా అలాగే వ్యవహరిస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద జాలి పట్టం పూర్తిగా వృధా. ఏం చేయమంటారు అల్లుడు గారు? ఏం చెప్పమంటారు తనకి? ఇదిగో పిల్ల, నీ స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే స్వయంగా నా కాళ్ళ మీద పడి కృతజ్ఞతలు చెప్పుకునేవారు. కాని నువ్వు, ఎంత ధైర్యం నీకు? నువ్వు మా చిన్న ముందే నీ పొగరు చూపిస్తావా? నా మొబైల్ మీద ఒట్టేసి చెప్తున్నా నేను కనుక అబద్ధం చెప్తే నా మొబైల్ కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. అమ్మగారు, ఈ పిల్ల ఎవరిని వదిలేలా లేదు. కావాలంటే ఇది మీకు నేను రాసిస్తాను. బనారస్ అంతటా మిమ్మల్ని ఇది నవ్వుల పాలు చేసి తీరుతుంది. అది నిజమే ప్రభావతి. ఇదిగో పిల్ల, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నాకు ముందు నుంచే నీ తీరు కొంచెం కూడా నచ్చలేదు. సూర్యాస్తమయం లోపల ఇంటికి తిరిగి రావాలని చెప్పాను, కానీ నువ్వు తిరిగి రాలేదు. అయినా నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. అయితే దీని తర్వాత కూడా నువ్వు గనక నా ఆదేశాల్ని పాటించకపోతే, నా మాట వినకపోతే అప్పుడు నేను నీకెలాంటి గతి పట్టిస్తానో చూడు. అప్పుడు నువ్వు ఎంత కన్నీరు మున్నీరుగా ఏడ్చినా కూడా అది నా మీద పనిచేయదు. ఎవ్వరూ కాపాడలేరు నిన్ను. చివరికి నిరంజన్ కూడా కాపాడలేడు. ఏదో అమ్మగారిది నాది పెద్ద మనసు గనక సరిపోయింది. అందుకే మేము నిన్ను ఇంట్లోకి రానిస్తున్నాం. లేదంటే నువ్వు రాత్రంతా వీధుల పాలే తిరిగేదానివి. అమ్మగారు చూడండి, అమ్మగారు నా మీద ఎలా గుడ్లు ఎర్ర చేస్తుందో. దాని చూపు చూస్తే నన్ను మింగేస్తున్నట్టుంది. చేసింది చాలా గంగా, తప్పు చేసింది కాకుండా పైగా వాదించడం కూడానా? పద. పద. నిన్ను కాపాడడానికి కిందకి దిగా, అంత పెద్ద రిస్క్ తీసుకున్నా. కానీ నువ్వు, నీకది అసలేం లెక్కలేదు. నాకెవరితో ఎలాంటి అవసరమూ లేదు. నన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసు, కాపాడుకున్నా కూడా. సాగర్, ఏం జరిగింది? నీకేం కాలేదుగా? ఏమైంది సాగర్? గంగన్న మాటలకి కోపం వచ్చిందా? మీరిద్దరూ ఒకేలాంటి వారు, తీపి చేదుల్లా ఉంటారు మీరిద్దరూ. మీ ఇద్దరికి ముక్కు మీదే ఉంటుంది కోపం. తను గనక తప్పుగా ఏదైనా అనుంటే దానికి సమాధానం చెప్పావుగా, లెక్క సరి సమానం అయిపోయిందిగా. గంగన్న మాటల్ని నువ్వేం తప్పుగా అనుకోవద్దు. తనేమి చెడుద్దేశంతో అనలేదు నిన్ను. లేదు వదినా, గంగ చెడుద్దేశంతోనే అంది. గంగ గురించి నాకు చాలా బాగా తెలుసు. తను 1వ నెంబర్ స్వార్థపర్రాలు. సరే బాబు, ఎవరిలాంటి వాళ్ళో తీరిగ్గా తర్వాత ఆలోచిద్దాం. ముందు వెళ్ళు, ఆ చాకు వంటగదిలో పెట్టేసిరా. ఇది పిల్లలు ఆడుకునే వస్తువు కాదుగా, దెబ్బలు తగలవచ్చు. అవునా? వెళ్ళు.